ఆయన ఇంకో మాట కూడా అంటారు యువరాజ్ గారు ఇస్ లైక్ ఏ సచిన్ టెండూల్కర్ ఫర్ సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ అని అంటారు. ఐ హోప్ ఆ సచిన్ ఇప్పుడు మేము చూస్తున్నాం బ్యాక్ టు బ్యాక్ సిక్స్ తో కానీ మంచి సక్సెస్ తో కానీ. బట్ ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది సార్ హను గారికి మీకు ఆ జర్నీకి స్ప్లిట్ వేసి ఎందువల్ల అయ్యింది అనేది? అది కృష్ణ గారి లైవ్ చేశారు. ఆఫ్టర్ దట్ ఐ వెంట్ ఇంటూ సవ్యసాచి మూవీ. ఓకే, సవ్యసాచి మూవీ చేసే మార్చిలో పడిపడి లేచాను. సో ఇన్ బిట్వీన్ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయింది. సో దానివల్ల అక్కడ ఆ సినిమా చేయలేకపోయింది. లేటర్ ఆన్ కమింగ్ టు కోవిడ్ టైంలో శ్రీకారం చేస్తున్నారు కోవిడ్ ముందు. సో అక్కడ మధ్యలో బ్రేక్ పడింది. కోవిడ్ టైం తర్వాత మనకి ఎప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు థియేటర్స్ అవుతుందా, ఎప్పుడు షూటింగ్ ఎంత ఉంటుంది. సో ఆ టైంలో సీతారామం స్టార్ట్ అయింది. సో అక్కడ ఒక పెద్ద లాక్ పడింది. ఇప్పటికీ అను తిరుగుతూ ఉంటారు, యూ మిస్డ్ ద ఫిల్మ్ అని. నేను విన్నాను సార్ ఒకసారి, అంటే యువరాజ్ గారు సీతారామం చేస్తుంటే దాని గ్రాండియర్ వేరే లెవెల్లో ఉందును అని ఆయన ఎక్కడో ఒక దగ్గర అన్నట్టు నేను విన్నాను. బట్ ఇప్పుడు ఫౌజీ కూడా ఎందుకు మిస్ అయింది అది కూడా చెప్పడం రీజన్. దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద లింక్స్ ఫ్రమ్ సీతారామం. బట్ ఎంత రెగ్యులర్ కలుస్తుంటారు సార్ హను గారిని? అంటే లైక్ మై ఫ్యామిలీ, లైక్ ఎనీ టైమ్స్. ఇప్పుడు లైక్ ఇదే టైం కలవడానికి ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు, అట్లా ఏమి ఉండదు. నేను వస్తున్నాను, ఎక్కడ ఉంటారు, అలా ఉంటుంది మా బాండింగ్. ఈవెన్ ఫ్యామిలీ కూడా అలాగే, మా వైఫ్ కిడ్స్ అందరూ ఎప్పుడు కలిసే ఉంటారు. ఎవ్రీ వీకెండ్స్ కానీ బయటికి వెళ్ళడం కానీ. హీస్ మై ఫ్యామిలీ, అంతే, ఇంకా ఏం లేదు. గ్రేట్ సూపర్ సార్. బట్ స్టోరీస్ డిస్కస్ చేస్తుంటారా సార్? నెక్స్ట్ ఈ స్టోరీస్ మాతో చాలా విషయం షేర్ చేస్తూ ఉంటారు. అండ్ ఫౌజీ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ మేకింగ్. సో మేబీ ఆడియన్స్ సినిమా చూసి స్క్రీన్ తగలబెట్టా కూడా అంత ఆశ్చర్యపడలేదు లేదు. సో అంత బాగా వచ్చింది సినిమా మాత్రం. నేను కొన్ని విజువల్స్ చూశాను, అద్దరిపోయింది. ప్రభాస్ గారిని వాళ్ళ ఫ్యాన్స్ కి ఒక పండగ అనేది చిన్న మాట. సార్ మీరు అనవసరంగా హైపిస్తున్నారు మాకు, మేము ఇదే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటాం. అంటే విచ్ టైప్ ఆఫ్ ఫౌజీ అనుకోవచ్చు, అంటే ఫౌజీ అనేది ఎలాంటి బ్యాక్డ్రాప్ లో ఉండొచ్చు అని? ఒక పెట్రోటిక్ ఉండొచ్చు, దాంతో పాటు మీరు ఇప్పుడు ఇస్తున్నట్టు అది ఎక్కువ మనం ఏం మాట్లాడదు, సారీ. ఇట్ ఈస్ లైక్ లవ్ స్టోరీ అవ్వచ్చు సార్. అది చాలా డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ అది. సో ఐ కెనాట్ సే ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్. బట్ అలాంటి ప్రాజెక్ట్ లో పార్ట్ అవ్వనందుకు ఏది ఎందుకు ఫీల్ అవుతున్నారు, దేని వల్ల ఫీల్ అవ్వాలి? అలాంటి ఒక ప్రాజెక్ట్ లో నేను కూడా పార్ట్ అయ్యి ఉంటే సంథింగ్ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్. ఈ రోజు పార్ట్ అవ్వలేదు కాబట్టి నేను మిస్ అవుతున్నాను అన్నట్టు ఏమైనా ఉంటుందా సార్ ఫౌజీకి? కోర్స్ నేను ఫ్యూ డేస్ ఒక సెకండ్ యూనిట్ కూడా షూట్ చేయడానికి జరిగింది. సో నేను కళ్ళ ముందరే చూసాను ఆ విజువల్స్ అని. అది దర్ ఇస్ నో వర్డ్స్ అట్ ఆల్. సో అక్కడ మ్యాసివ్ విజువల్స్ కమింగ్ అవుట్ విత్ ఎమోషనల్ బాండింగ్. ఐ హోప్ నెక్స్ట్ మాత్రం కలబోతున్నాను అంతే కదా సార్. ఇది మాత్రం ఇంటి మంది వెళ్ళి తర్వాత చేసేసారు.